భగవన్నామం జరుగుతూ ఉన్నది. అందరూ వింటున్నారు. పిల్లవాడికి సమాధి కలిగింది. వెక్కి 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 ఏడుస్తున్నాడు. రామనామం వింటే ఏడవటం వాడికి అదృష్టం అండి. పురాణం అంతా అయిపోయింది. ఆ పెట్టించిన ఆయనకి 2 పనులు ఉంటాయి కార్యకర్తలకి. ముందర పట్టాలు వేయట, తర్వాత పట్టాలు తీయటం. ఆయన పట్టాలు సర్దుకుంటూ వస్తున్నాడు. వీడు ధ్వజస్తంభం దగ్గర ఏడుస్తూ నిలబడ్డాడు. ఏరా లింగన్న గారు అబ్బాయివేనా? అవునండి. ఎందుకు ఏడుస్తున్నావురా? పలక పగలగొట్టావా? బలపం పోయిందా? పుస్తకం చినిగిందా? అయ్యగారు కొట్టారా? చూడండి, ఒక్క ఏడుపుకి ఇన్ని లక్షణాలు అడుగుతారు. ఇది ఏడుపు కాదన్నా అన్నాడు వాడు. హారిపిడుగా, ఇది ఏడుపు కాకపోతే మీ భాషలో దీనికి ఏదన్నా భాష్యం ఉందా అని అడిగాడు ఆయన. ఇది ఏడుపు కాదన్నా, రామనామం విన్నప్పుడల్లా నా కన్ను ఇలా తడవుతుంది అని చెప్పాడండి. 5 ఏళ్ల పసివాడు వాడు. ఈయన సిగ్గుపడ్డాడు. ఎంత అదృష్టవంతుడు వీరా! రామా అంటే ఏడుస్తావా? 80 ఏళ్ళు వచ్చినాయిరా, కట్టెకి ఎక్కడా తడి కనపట్టాలా? డిజర్ట్ ల్యాండ్ లాగా ఉంది శరీరం. నాయన ఎంత అదృష్టవంతుడివిరా అంటే వాడికి దుఃఖం ఇంకా ఎక్కువైపోయిందండి. నేనే అదృష్టవంతుడినైతే, నేనే పుణ్యాత్ముడినైతే ఏమవుతావురా అన్నాడు ఆయన. ఇక్కడ మాత్రం పుట్టనండి అన్నట్ట. ఓరి పిడుగా, ఇక్కడ పుట్టకపోతే ఎక్కడ పుడతావు అన్నారు. అది వాళ్ళ సంస్కారం వాళ్ళని మాట్లాడిస్తుంది. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం. ఒకప్పుడు ఆకాశవాణిలో వినేవాళ్ళం, ఇప్పుడు వినలేని వాళ్ళం. అయ్యా, మన మాట మన సంస్కారాన్ని బయటకు తెస్తుంది. అయోధ్యలో పుడతానండి అన్నాడండి. అది వాడి అదృష్టం. మనం చాలా అదృష్టవంతులం.